కోళ్ల మంద ఆరోగ్యాన్ని కాపాడటంలో టీకాలు వేయడం కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా కోళ్లను రక్షించడంలో టీకాలు సహాయపడతాయి. వ్యాధిని కలిగించే కారకాలతో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం లేదా బలోపేతం చేయడం ద్వారా ఒక నిర్దిష్ట వ్యాధిని నివారించడంలో టీకా తోడ్పడుతుంది. అయితే నాటుకోళ్లకు టీకాలు అవసరమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గుడ్లు లేదా మాంసం కోసం మీ పెరట్లో లేదా ఫామ్ హౌస్లో 10 నుంచి 15 నాటుకోళ్లను పెంచాలనుకుంటే టీకాలు వేయడం సహాయపడుతుంది, కానీ తప్పనిసరి కాదు. ఊరి నాటుకోళ్లు దృఢంగా ఉంటాయి. షెడ్డును, దానా పెట్టే పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే చాలా వరకు కోళ్లలో రోగాలు రావు. కానీ మీరు గుడ్లు, మాంసం లేదా కోడి పిల్లలను సరఫరా చేయడానికి పెద్ద సంఖ్యలో నాటుకోళ్ల ఫామ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే టీకాలు వేయడం తప్పనిసరి. రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మా అనుభవంలో మేము 3 సంవత్సరాలు 200కు పైగా పెంచిన టీకాలు వేయని కోళ్లతో పోలిస్తే టీకాలు వేసినవి కొంచెం ఎక్కువ బరువు పెరగడాన్ని మేము గమనించాం. బహుశా వాటిలో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండటం దీనికి కారణం కావచ్చు. మీరు నాటుకోళ్లను పెంచే ప్రాంతాల్లో రోగాలు, వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదైతే టీకాలు వేయడం కూడా తప్పనిసరి. మా అభిప్రాయం ప్రకారం అన్ని టీకాలు ప్రాంతాన్ని బట్టి, స్థానిక వైరస్ని బట్టి టీకాలు వేయాలి. ఇలాంటి మరిన్ని నాటుకోళ్ల పెంపకంపై వివరాల కోసం ఆర్వీ ఫామ్ని ఫాలో చేయండి.